మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవునికి నివాస స్థలముగా మారబోతున్నాము. ఆమేన్. దేవుని బిడ్డలారా, స్వయంగా ఆయనలోనే ఆత్మ మూలముగా మనల్ని ఆయన ఉండటానికి నివాస స్థలముగా కట్టుకుంటున్నాడంట. ఎంత గొప్ప ధన్యత! కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత, పవిత్రత మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో, పరిశుద్ధంగా జీవించడానికి ఎప్పుడైతే జాగ్రత్త పడతామో, మనల్ని ఆయన నివాస స్థలముగా మార్చుకుంటాడు. ఇష్టపడతాడాయన. ఇష్టంతో నిన్ను ఆయన నివాస స్థలముగా చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. మీ పరిశుద్ధతను కాపాడుకోండి. దేవునికి నివాస స్థలముగా మారండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్య. పాపులమైన మమ్మల్ని నీ నివాస స్థలముగా మార్చాలనుకుంటున్న నీ ప్రణాళికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధతను కాపాడుకునే విధముగా మాకు జ్ఞానము దయచేయండి. జాగ్రత్తతో పరిశుద్ధతలో నడిచే బిడ్డగా మమ్మల్ని అందరినీ అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.